ఈ రోజు సింగనమల కాన్స్టిట్యుయెన్సీలోని ఎమ్మెల్యే అక్క గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ఈ రోజు నార్పల్ మండలం నుంచి, సింగనమల నుంచి, గార్లదండ నుంచి, బుక్రాజంతురం నుంచి యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ బురద జల్లే ప్రయత్నం దాని అంశం పైన ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు గత ఎమ్మెల్యే వాళ్ళు ఈ రోజు 2019 నుంచి 2024 వరకు ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఏ చిన్న కార్యకర్తల్ని ఏ ప్రజల్ని కూడా మాట్లాడించిన దాఖలే లేవు. ఈ రోజు మన సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని దగ్గరుండికి ఇంటింటికి పోయి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే ఇంటి దగ్గరకు రండి, మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓర్చలాగానే ఈరోజు ఈ సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న నాయకులు కొంతమంది వ్యక్తులు ఇలాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సింగనమల అభివృద్ధిని ఎవరి వల్ల ఆపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు నార్పల దూరం నుంచి వచ్చిన మండలాలు, ఈరోజు ఎల్లనూరు కానీ పుట్లూరు కానీ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైనా ఉంటే రాత్రి 12 అయినా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలేదు. ఇవన్నీ ఉన్నాయి తప్పుడు వ్యాఖ్యలు, ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏం ఒరిగేది కూడా లేదని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు గాని అరాచకాలు గాని చాలా చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండించిన పాపాన లేదు. ఈ రోజు సొంత పార్టీలో ఈరోజు అభివృద్ధి చేస్తా ఉంటే ఆ అభివృద్ధిని ఓర్చుకోలేక ఈరోజు ఈ తప్పుడు ప్రచారాలు గాని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైతే మన నారా లోకేష్ గారు యువకాలంలో మన కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు మేము అక్కతో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం. యువతకి ప్రాధాన్యత ఇమ్మని చెప్పి కూడా చెప్తే అక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువతని ఏ చిన్న కార్యక్రమాలు కూడా ఇన్వైట్ చేసి యూత్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు అదే యూత్ ఆధ్వర్యంలో అన్ని మండలాల నుంచి కూడా వస్తున్నారు. ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా చూస్తున్నారు జనాలు. కాకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజు ఇట్లాంటి తప్పులు ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ సామాన్య వ్యక్తులకి ఆ ఎమ్మెల్యే ఇల్లులు కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఎమ్మెల్యే అక్క గారి ఇంటి దగ్గర పోయి పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఓడ్చలాగానే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నాం. ఈ రోజు సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో 100 రోజుల ప్రోగ్రాంలు 6 మండలాల నుంచి కూడా దాదాపు జనాలు ప్రభంజనమై ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో సింగనమల కాన్స్టిట్యుయెన్సీ 5వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉందంటే సింగనమల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సింగనమల ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. ఈ రోజు మనకి సింగనమల ప్రజలకు ఒకటే చెప్తున్నాం, సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఎవరు ఆధారపడకండి. ఏ చిన్న పని ఉన్నా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే అక్క గారి దృష్టికి తీసుకపోతే తక్షణమే అధికారులకు చెప్పి చిన్న పని నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే మేడం గారు ముందరుండి ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తున్నారని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని ఓడ్చుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని కూడా చెప్తున్నాం. ఇదే సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న యూత్ అంతా కూడా అధినేత దగ్గర కూడా తీసుకుపోతాం, మా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఈ రోజు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ అభివృద్ధిని తట్టుకోలేకనే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాం.